సో 1909లో మింటో మార్లే రిఫార్మ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు మార్లే రిఫార్మ్స్. మోడరేట్స్ చెప్పిన ప్రామిస్ ప్రకారం మింటో మార్లే రిఫార్మ్స్ యాక్సెప్ట్ చేశారు, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక ఇండియన్ని తీసుకున్నారు, వన్ ఇండియన్కి ప్రవేశం కల్పించారు, ఒక ఇండియన్ని తీసుకున్నారు. అట్లా వచ్చిన ఫస్ట్ ఇండియన్ టు ద వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎవరు అంటే సత్యేంద్రనాథ్ సిన్హా. ఇంకోటి సెపరేట్ ఎలక్టరేట్స్ టు ముస్లిమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సెపరేట్ ఎలక్టరేట్స్ టు ముస్లిమ్స్ అనేది ఇవ్వటం జరిగింది. అయితే ఈ సెపరేట్ ఎలక్టరేట్స్ టు ముస్లిమ్స్ అనేది మన ఐఎన్సీ వాళ్ళు అపోజ్ చేశారు, మన ఐఎన్సీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాల. ఎందుకు అపోజ్ చేశారు ఐఎన్సీ వాళ్ళు అని అంటే ఆల్రెడీ హిందూ ముస్లిం మధ్య డిస్టార్షన్ అనేది ఉంది. ఇప్పుడు సెపరేట్ ఎలక్టరేట్స్ టు ముస్లిమ్స్ అనేది కనుక ఐఎన్సీ కనుక యాక్సెప్ట్ చేస్తే కంప్లీట్గా వాళ్ళిద్దరు విడిపోతారు అనేది వీళ్ళ వాదన. సో ఐఎన్సీ అనేది అపోజ్ చేసింది సెపరేట్ ఎలక్టరేట్స్ టు ముస్లిమ్స్కి. ముస్లిమ్స్ వచ్చేసరికేనేమో ఇట్లా మాకు ఇస్తున్న దాన్ని యాక్సెప్ట్ చేయరా అని చెప్పేసి ఇంకొద్దిగా గ్యాప్ అనేది హిందూస్ ముస్లిమ్స్ మధ్య పెరగడానికి ఇది ఒకటి కారణమైంది. సో 1909లో మింటో మార్లే రిఫార్మ్స్లో సెపరేట్ ఎలక్టరేట్స్ టు ముస్లిమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకని ఫాదర్ ఆఫ్ సెపరేట్ ఎలక్టరేట్స్ టు ముస్లిమ్స్ అని ఎవరిని పిలుస్తాము అని అంటే మింటో. ఇంతకీ మింటో ఎవర్రా అంటే ఈయన వైస్రాయ్, అప్పుడు మన ఇండియాలో ఉన్న వైస్రాయ్ మింటో. మార్లే ఎవరు అంటే సెక్రటరీ ఆఫ్ ద స్టేట్. ఇవి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ 1909 మింటో మార్లే రిఫార్మ్స్. అయితే ఈ మింటో మార్లే రిఫార్మ్స్ ఇచ్చిన దానికి ఎయిదర్ మోడరేట్స్ హ్యాపీగా లేరు, ఎక్స్ట్రీమిస్ట్స్ హ్యాపీగా లేరు, ఎవ్వరూ హ్యాపీగా లేరు. వాళ్ళు ఏదో చాలా ఎక్స్పెక్ట్ చేశారు, బట్ కానీ వెరీ మినిమల్ అనేది ఇవ్వడం జరిగింది. అది 1909 మింటో మార్లే రిఫార్మ్స్. సో 1911లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఎనల్మెంట్ ఆఫ్ బెంగాల్ పార్టిషన్. బెంగాల్ పార్టిషన్ని రద్దు చేశారు. ఈ ఒక్క దాని గురించి మనకు క్లియర్గా అర్థం అవ్వాలి. బెంగాల్ని పార్టిషన్ ఏమని చెప్పారు, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం బెంగాల్ని రెండుగా విడదీశాము అని చెప్పి మాట్లాడారు. కానీ 1911కి వచ్చేటప్పటికే బెంగాల్ పార్టిషన్ని స్వదేశీ మూమెంట్ ఇవన్నీ మీరు చేశారు కాబట్టి మేము రద్దు చేసాము అని అన్నారు. పార్టిషన్ని రద్దు చేసాము అని అన్నారు, కానీ ఈ గ్యాప్లో వీళ్ళు హిందూస్ ముస్లిమ్స్ మధ్య పడకుండా చేయటం, విత్ ఇన్ ఐఎన్సీలో మళ్ళీ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ కింద డివైడ్ చేయటం. సో కంప్లీట్ డివిజన్ చేసేసి ఐఎన్సీ అనే దాన్ని ఏమంటారు బాగా డైల్యూట్ చేశారు, క్లియర్గా డైల్యూట్ చేశారు. సో ఆ విషయంలో వాళ్ళంతా సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి ఫైనల్గా ఎనల్మెంట్ ఆఫ్ బెంగాల్ పార్టిషన్ అనేది చేశారు. ఈ ఎనల్మెంట్ ఆఫ్ బెంగాల్ పార్టిషన్ చేసింది ఎవరు అంటే బై లార్డ్ హార్డింగే. ఈ ఎనల్మెంట్ ఆఫ్ బెంగాల్ చేశారు. ఇదే 1911లోనే క్యాపిటల్ అనేది కలకత్తా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. సో క్యాపిటల్ని కలకత్తా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేసింది ఏ ఇయర్ అంటే 1911. బెంగాల్ పార్టిషన్ ఎవరు చేశారంటే లార్డ్ హార్డింగే. బెంగాల్ పార్టిషన్ అసలు ఎవరు చేశారు, ఎనల్మెంట్ కాకుండా బెంగాల్ పార్టిషన్ ఎవరు చేశారంటే లార్డ్ కర్జన్. సో అది ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇందాక స్వదేశీ మూమెంట్లో వందే మాతరం ఈ సాంగ్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, ఇది ఎవరు రిటర్న్ బై బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నుంచి ఈ వందే మాతరం
అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ రిగార్డింగ్ స్వదేశీ మూవ్మెంట్. అండ్ దాదాబాయి నౌరోజీకి సంబంధించిన వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ. డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ. డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ. డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అంటే మన ఇండియాలో ఉన్న వెల్త్ బ్రిటిష్ వాళ్ళకి ఎట్లా వెళ్ళింది, ఏ రకంగా ఇక్కడ నుంచి ఇండియా నుంచి బ్రిటిష్కి తరలి వెళ్ళింది అని మాట్లాడుతూ ఉండేది డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అంటారు. ఈ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ ఎవరిచ్చారు, ఎవరు ప్రపోజ్ చేశారు అంటే దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ. స్వదేశీ మూవ్మెంట్కి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ స్లోగన్స్ ఏమేమి ఉన్నాయి, స్లోగన్స్ రిగార్డింగ్ స్వదేశీ మూవ్మెంట్. ఆ టైంలో తిలక్ వచ్చరికేనేమో ఒక స్లోగన్ ఇచ్చారండి, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అని. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్. ఐ షల్ హ్యావ్ ఇట్ అని చెప్పింది ఎవరు అంటే తిలక్. అరబిందో ఘోష్. అరబిందో ఘోష్ ఈయన వచ్చరికేనేమో పొలిటికల్ ఫ్రీడమ్. పొలిటికల్ ఫ్రీడమ్ ఈజ్ ద బ్రెత్ ఆఫ్ ద నేషన్. ఈజ్ ద బ్రెత్ ఆఫ్ ద నేషన్ అని చెప్పి ఈయన చెప్పారు. ఈ ఇంపార్టెంట్ స్లోగన్స్ డ్యూరింగ్ స్వదేశీ మూవ్మెంట్. సో ఫైనల్గా స్వదేశీ మూవ్మెంట్ ఇదండి. సో 1914 నుంచి 1918 వరకు ఫస్ట్ వరల్డ్ వార్. ఇదే 1914లో మళ్ళీ తిలక్ మాండలే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. రిలీజ్ ఫ్రమ్ మాండలే జైల్. 1915కి వచ్చేసరికినేమో గాంధీజీ ఇండియాకి రావడం జరిగింది 1915లో. ఇదే 1915లో హోమ్ రూల్ లీగ్ అనేది అని బీసెంట్ స్టార్ట్ చేశారు. ఈ కొన్ని పాయింట్స్. అండ్ 1916లో ఈవెంట్స్ గురించి క్లియర్ కట్గా చూద్దాం. 1914 to 1918 వచ్చరికి ఫస్ట్ వరల్డ్ వార్. 1914 వచ్చరికి తిలక్ రిలీజ్ ఫ్రమ్ ద మాండలే జైల్. 1915 గాంధీజీ ఎంట్రన్స్ టు ఇండియా అండ్ హోమ్ రూల్ లీగ్ స్టార్టెడ్ బై అని బీసెంట్. 1915 గాంధీజీ ఎంట్రన్స్ టు ఇండియా అండి. గాంధీజీ ఎంట్రన్స్ టు ఇండియా. జాన్ 9th వచ్చారండి. అందుకనే మనం జాన్ 9th ఎన్ఆర్ఐ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఇది ఇప్పుడు 1916లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి చూద్దామండి. 1916లో 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి హోమ్ రూల్ మూమెంట్. లక్నో ప్యాక్ట్. లక్నో మెర్జర్. ఫస్ట్ హోమ్ రూల్ మూమెంట్ గురించి చూద్దామండి. ఈ హోమ్ రూల్ అండ్ మూమెంట్ అంటే ఏంటంటే సెల్ఫ్ రూల్ బై ఇండియన్స్. మెయిన్ నామినేటెడ్ పోస్ట్ లాగా బ్రిటిష్ వాళ్ళ నుండి మిగిలిన మెయిన్ రూల్ అంతా మేమే చేసుకుంటాము అని చెప్పేదాన్ని హోమ్ రూల్ మూమెంట్ అంటారండి. మెయిన్ రూల్ వచ్చరికి మా ఇండియాని మేమే పరిపాలించుకుంటాము, మెయిన్ రూల్, అది హోమ్ రూల్ మూమెంట్ అంటారండి. ఈ హోమ్ రూల్ మూమెంట్ వచ్చరికి మెయిన్గా 2 లీడర్స్ ఉన్నారండి. అందులో ఒకడు తిలక్. ఈయన వచ్చరికినేమో పూనా అండ్ మహారాష్ట్రలో చేశారు. పూనా అండ్ మహారాష్ట్ర రీజియన్లో తిలక్ గారు చేశారు హోమ్ రూల్ మూమెంట్ అనేది. ఇక్కడ 8 బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేశారు. 8 బ్రాంచెస్ని ఈయన ఏప్రిల్ 1916లో స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 1916కి వచ్చేటప్పటికి
ఇదే హోమ్ రూల్ మూమెంట్ని మద్రాస్ రీజియన్లో ఎవరు చేశారు? మద్రాస్ రీజియన్లో అనీ బీసెంట్ చేశారండి. అనీ బీసెంట్ ఏమొచ్చేసరికి 200 బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేశారండి. 200 బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ అన్నీ బీసెంట్ వచ్చరికనే ఐరిష్ లేడీ అండి, ఐర్లాండ్కి చెందిన ఆవిడ. ఈమె ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి, ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. ఇదండి హోమ్ రూల్ మూమెంట్కి సంబంధించి. హోమ్ రూల్ మూమెంట్ వచ్చరికి ఏంటంటే సెల్ఫ్ రూల్, మేమే పరిపాలించుకుంటాము, మెయిన్ అంతా మా పరిపాలన మేమే సాగిస్తాం, మిగిలింది హైలైట్ జస్ట్ లైక్ నామినేటెడ్ పోస్ట్ అలాంటివి వచ్చరికి మీరు ఉండండి అని చెప్పేసి చెప్పింది హోమ్ రూల్ మూమెంట్. అంటే బ్రిటిష్ వాళ్ళు చెప్పారు మ్యాక్సిమం మా రూల్ మేమే పరిపాలిస్తాము, అంటే మేమే చేసుకుంటామని. దీనికి సంబంధించి తిలక్ వచ్చరికి పూనా అండ్ మహారాష్ట్రలో చేశారు, 8 బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ మద్రాస్లో వచ్చరికి అన్నీ బీసెంట్ చేశారు, 200 బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ లక్నో ప్యాక్ట్కి వద్దామండి. లక్నో ప్యాక్ట్ వచ్చరికి ప్యాక్ట్ అంటే ఏంటి? ఒప్పందం, ఒక అగ్రిమెంట్. ఈ ప్యాక్ట్ ఎవరెవరి మధ్య జరిగింది? ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్. దీంట్లో వీళ్ళు ఏం చెప్పారు? ఐఎన్సి వాళ్ళు ముస్లిమ్స్కి ఇచ్చిన సెపరేట్ ఎలక్టరేట్స్ని ఇంతకుముందు 1909లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అపోజ్ చేసింది. అయితే ఇక్కడ ఏమని చెప్పారు? మేము ఇట్లా ముస్లిమ్స్కి ఇచ్చిన సెపరేట్ ఎలక్టరేట్స్ని మేము రికగ్నైజ్ చేస్తున్నాం, ఎలక్టరేట్స్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఐఎన్సి వాళ్ళు చెప్పారు. ముస్లిమ్స్కి ఇచ్చిన సెపరేట్ ఎలక్టరేట్స్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నారు. ఇన్ రిటర్న్ ముస్లిమ్స్ ఏమన్నారు? ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆఫ్ ఐఎన్సికి మేము సపోర్ట్ చేస్తామని వీళ్ళు అన్నారు. సో ఫ్రీడమ్ స్ట్రగుల్కి వచ్చరికి ముస్లిం లీగ్ సపోర్ట్ చేస్తారంది. వీళ్ళకి ఇచ్చిన సెపరేట్ ఎలక్టరేట్స్ వచ్చరికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాక్సెప్ట్ చేస్తా అన్నారు, యాక్సెప్ట్ చేశారు. దాన్ని లక్నో ప్యాక్ట్ అంటారు. నెక్స్ట్ లక్నో మెర్జర్ వచ్చరికి చూద్దాం ఒక నిమిషం. మెర్జర్ అంటే ఏంటండి? ఏదన్నా 2 లేదా 3 అంటే ఒకదానికన్నా ఎక్కువ ఏదైనా కానీ కలిసిపోతే దాన్ని మెర్జర్ అంటాం. ఇక్కడ ఎవరెవరు కలిసిపోయారు అంటే మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ కలిసిపోయారు. అయితే ఎందువల్ల కలిసిపోయారు? మోడరేట్స్కి మెయిన్ లీడర్ అయిన గోపాలకృష్ణ గోఖలే, ఆయన 1915లో చనిపోయారు. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ మెయిన్ వచ్చరికి తిలక్ ఉన్నారు. ఆయన వచ్చరికి జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన ఎక్స్ట్రీమిజాన్ని వదిలేసి ఆయన మోడరేట్ కింద కన్వర్ట్ అయిపోయారు. సో ఓ పక్క మెయిన్ అపోజ్ చేసి గోపాలకృష్ణ గోఖలే గారు లేకపోవటం, ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ అని తిలక్ తన పందాన్ని తన ఐడియాలజీని మార్చుకోవటం, దానివల్ల వీళ్ళిద్దరూ కలవటం జరిగింది. మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ కలవటం జరిగింది. మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ కలిశారు. దీన్ని ఎవరు రోల్ ప్లేయింగ్ చేశారు? మెయిన్గా ఎవరు సపోర్ట్ చేశారు అంటే వీళ్ళిద్దరు కలవటంలో ఎవరు రోల్ ప్లే చేశారంటే అనీ బీసెంట్. ఇది లక్నో మెర్జర్ అండి. సో లక్నో మెర్జర్ తర్వాత 1917 కాడి నుంచి చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ వచ్చరికి ఇప్పుడు గాంధీజీ 1950లో వచ్చారండి. 2 years విపరీతంగా ఇండియా మొత్తం పర్యటించారు. మొత్తం తిరిగి ఇక్కడ ఉన్న సోషల్ కండిషన్స్ ఏంటి, రిలీజియస్ కండిషన్స్ ఏంటి, దీనికి తగ్గట్టు ఇక్కడ వాళ్ళ జనాలు ఎట్లా ఉన్నారు, ఇదంతా అవగాహన చేసుకున్న తర్వాత 1917 కాడి నుంచి గాంధీజీ ఎంట్రన్స్ టు ఇండియా వచ్చిన కాడి నుంచి ఎట్లా చేశారు, ఫర్దర్గా మూమెంట్ని ఎలా తీసుకెళ్లారు, ఇదంతా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ.